మనం టాపిక్‌లోకి వెళ్ళిపోతే జనరల్‌గా మైగ్రేన్ హెడేక్ అనేది ఇప్పుడు ఏజ్‌తో సంబంధం లేకుండా పోయింది సార్. అంటే లైటింగ్ అవ్వచ్చు, ఎక్కువసేపు ఫోనే చూస్తున్నాం, లేదంటే ఎక్కువ ఓవర్ స్ట్రెస్, లేదంటే అరవడం, రకరకాలుగా ఎట్నుంచైనా అటాక్ అయ్యిద్ది మైగ్రేన్ హెడేక్. అసలు ఫస్ట్ ఎలాంటి సిట్యుయేషన్‌లో మనకి మైగ్రేన్ అటాక్ అవుతుంది సార్ జనరల్‌గా? సో, మానసిక ఒత్తిడి ఎక్కువ ఉన్నప్పుడు మైగ్రేన్ అటాక్ సడన్‌గా వచ్చేస్తదమ్మా. హ్మ్. అదేవిధంగా నిద్ర తక్కువైపోయినప్పుడు మైగ్రేన్ అటాక్ వస్తది. హ్మ్. అదేవిధంగా ఈ ఐస్ క్రీమ్సు, చాక్లెట్సు, బిస్కెట్సు, ఈ షాకరైనటువంటి పదార్థాలు తీసుకున్నప్పుడు మైగ్రేన్ అటాక్ వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. హ్మ్. అదేవిధంగా ఫుడ్ ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ ఉండి 3, 4 రోజులు కంటిన్యూగా అటువంటి ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ ఏదన్నా ఫాలో అయినప్పుడు కూడా ఈ యొక్క మైగ్రేన్ హెడేక్ వస్తుంది. హ్మ్. అదేవిధంగా ఎ ఎండకమా హ్మ్. సన్ ఎక్స్‌పోజర్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా మైగ్రేన్ అటాక్ వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. హ్మ్. అదేవిధంగా మహిళల్లో, ఆడవాళ్ళలో, మాతృమూర్తుల్లో ముఖ్యంగా ఈ పీరియడ్స్‌లో ఏదన్నా కొంచెం అప్ అండ్ డౌన్ అయినప్పుడు గానీ, ఋతుస్రావానికి ముందు గానీ, తర్వాత గానీ, హార్మోన్స్‌లో ఏదైనా తేడాలు వచ్చినప్పుడు కూడా ఈ మైగ్రేన్ అటాక్ అనేది కొంచెం సివియర్‌గా వచ్చేటువంటి పరిస్థితి, సడన్‌గా వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుందమ్మా. ఓకే సార్. సార్ ఇంకొకటి జనరల్‌గా హెయిర్‌కి మనం ఆయిల్ అప్లై చేసుకోకపోయినా దానివల్ల గూడా బాగా డ్రై అయిపోయి మైగ్రేన్ వస్తదంటారు. నిజమేనా సార్? అది కొంతవరకమ్మా. హ్మ్. మంచి ప్రశ్న ఏశారు. కొంత అరుదైనటువంటి పరిస్థితుల్లో హెయిర్‌కి ప్రాపర్ ఆయిల్ అప్లై చేయకపోయినప్పుడు కొంత శాతం మందులో వస్తుంది గానీ, హ్మ్. అది జనరల్‌గా ఎక్కువ శాతం మందులో అయితే రాదమ్మా. ఈవెన్ మీరు అడిగారు కాబట్టి సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. కొంతమందికి ఈవెన్ హెయిర్ డైస్ వాడినప్పటికీ ఆ మైగ్రేన్ అటాక్ చాలా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. హుహు. హెయిర్ డై కెమికల్ వల్ల కూడా హ్మ్. ఆ కెమికల్ ఇంపాక్ట్ వల్ల కూడా మైగ్రేన్ ట్రిగ్గర్ చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుందన్నమాట. అట్లని చెప్పేసి హెయిర్ డైస్ వాడినటువంటి అందరిలో రావాలని లేదు గానీ, హ్మ్. కొంతమందిలో అది పడని వాటి వాళ్ళకు రావచ్చమ్మా. ఓకే. సార్ దీంట్లో అంటే స్టేజెస్ ఏమైనా ఉంటాయా జనరల్‌గా మైగ్రేన్‌లో? కొందరికి రైట్ సైడ్ పెయిన్ వస్తది, కొందరు లెఫ్ట్ సైడ్ పెయిన్ వస్తది, కొందరు అప్పర్ పెయిన్ వస్తది, కొందరు లోవర్ పెయిన్ వస్తది. సో, ఎటైనా రావచ్చంటారా ఇఫ్ ఇన్ కేస్? యెస్ అమ్మా. ఇన్ జనరల్‌గా మైగ్రేన్ అంటే జనరల్‌గా 100లో 90% మందికి ఒక్కవైపే వస్తుంటదమ్మా. ఓకే. పార్శ్వపు నొప్పి, ఒక పార్శ్వానికి వచ్చేటువంటి నొప్పే కాబట్టి దీన్ని పార్శ్వపు నొప్పి లేదా మైగ్రేన్ పెయిన్ అని చెప్పేసి చెప్తుంటారమ్మా. హ్మ్. సో, అరుదుగా మాత్రము కొంతమందిలో అంటే దాదాపు 100లో ఒక 10% వరకు హ్మ్. 2 వైపులా రావచ్చు. మీరన్నట్లు స్పెసిఫిక్ ఒక్కొక్క పార్ట్‌లో పైన రావచ్చు, ఇంకొక ప్లేస్‌లో రావచ్చు. కానీ హ్మ్. 90% మైగ్రేన్ అంటే కొండ గుర్తుగా, గుడ్డి గుర్తుగా హ్మ్. మనం వేగంగా అర్థం చేసుకోవాల్సిందంటే ఒకవైపే వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఓకే. ఈవెన్ మైగ్రేన్ వచ్చినప్పుడు కూడా హ్మ్. తీవ్రత ఒకసారి వచ్చినటువంటి తీవ్రత ఒకసారి రాదు. హ్మ్. అదేవిధంగా అరుదుగా రావచ్చు, తరచుగా రావచ్చు. ఓకే. అది పలానప్పుడు వస్తుందని కూడా చెప్పడానికమ్మా. హ్మ్. వచ్చినప్పుడు కూడా తీవ్రత ఒక్కోసారి ఎక్కువగా ఉంటుంది, ఒక్కోసారి తక్కువగా ఉంటుంది. హ్మ్. ఈ తీవ్రత వచ్చినప్పుడు కూడా కొంతమందిలో వామిటింగ్ సెన్సేషన్ వరకే పరిమితం అయిపోతే, కొంతమందిలో వామిటింగ్ అయితే గానీ వాళ్ళకి కంఫర్టబిలిటీ రాదు. ఓకే. ఇంకొంతమందిలో ఆ తీవ్రత తట్టుకోలేక వాళ్ళు ఒక గదిలోకి హ్మ్. చీకటి గదిలోకి పోయినప్పుడు ఆ లైటింగ్ బాగా ఏమీ లేకున్నప్పుడు వెంటనే తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కొంచెం లైటింగ్ పోయేసరికి మళ్ళీ తీవ్రత పెరిగిపోతుంది. ఓకే సార్. అలా ఉంటుందన్నమాట. అండ్ ఇంకొకటి మైగ్రేన్ అనేది వన్స్ ఒకసారి అటాక్ అయిన తర్వాత ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు షుగర్ ఎలాగో మన లైఫ్ టైం ఉంటుందా సార్? లేదంటే వచ్చి తగ్గిపోవడం ఏమైనా జరుగుతదా? లైఫ్ టైం ఉంటదా? లేకపోతే ఇదేమైనా? ఉండదమ్మా. ఓకే. కొంతమందిలో ఒక వయస్సు వచ్చేదాకా ఉంటుందమ్మా. హ్మ్. కొంతమందిని మాత్రం మధ్యలోనే పోతుంది. హ్మ్. అది వాళ్ళు పాటించేటువంటి జీవన విధానాన్ని బట్టి, ఆహార విధి విధానాన్ని బట్టి ఆధారపడి ఉంటుందమ్మా. హ్మ్. చక్కటి జీవన శైలి, చక్కటి ఆహార విధి విధానాలు పాటిస్తూ, హ్మ్. మానసిక ఒత్తిడిని తగ్గించుకొని, ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపడం అలవాటు చేసుకున్నట్లయితే, హ్మ్. అతి త్వరలోనే శీఘ్రంగా వెంటనే ఆ యొక్క మైగ్రేన్ నుంచి కూడా బయటపడేదానికి అవకాశం ఉంటుంటుంది. ఓకే. కొంతమందికి ముఖ్యంగా ఆడవాళ్ళలో వచ్చేటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు ఇది కూడా ఒకటి కాబట్టి, హ్మ్. ఆడవాళ్ళని దృష్టిలో ఉంచుకొని నేను 2 విషయాలు చెప్తానమ్మా. హ్మ్. సో, ఆడవాళ్లకు మరి బైస్ట్‌లో ఆగిపోయిన తర్వాత ఎక్కువ శాతం మందిలో మైగ్రేన్ అటాక్స్ కూడా తగ్గిపోతాయమ్మా. ఆహా! సో, బైస్ట్ సమయాల్లో మరి ముఖ్యంగా 25 ఇయర్స్ నుంచి స్టార్ట్ అయ్యేసి మైగ్రేన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ శాతం మందిలో హ్మ్. సో 40, 45 లేదంటే ఇంక వాళ్ళు బైస్ట్ ఆగిపోయేంత వరకు కూడా వచ్చేస్తుంటాయి. హ్మ్. ఆటోమేటిక్‌గా బైస్ట్ అయిపోయిన తర్వాత తగ్గిపోయేటువంటి పరిస్థితి 100లో దాదాపు 90% మందిలో ఉంటుందమ్మా. ఓకే సార్. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటని చెప్పేసి మీకు డౌట్ వచ్చిండొచ్చు. హ్మ్. సో, వీళ్ళు టయానికి ఆహారం తీసుకుంటుండాలి. హ్మ్. అదేవిధంగా ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, ఐస్ క్రీమ్స్ ఇలాంటివి ఎంత దూరం పెడితే అంత మంచిదమ్మా. కాఫీ, టీలు ఇలాంటివన్నీ ఎంత దూరం పెట్టేసేసి హ్మ్. వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటే మైగ్రేన్ అటాక్ రాకుండా ఉంటుంది. హ్మ్. ఖచ్చితంగా వేళకి సమయానికి నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి. టయానికి సమయానికి నిద్ర లేవడం అలవాటు చేసుకోవాలి. అలవాటు చేసుకో. నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి, నిద్ర లేవడం అలవాటు చేసుకోవాలి. హ్మ్. తర్వాత ద్రవ పదార్థం ముఖ్యంగా నీళ్లు కొంచెం బాగా తాగడం అలవాటు చేసుకోవాలమ్మా. యాహ్! సో, నీళ్లు తక్కువ తాగినటువంటి వాళ్ళు కూడా మైగ్రేన్ అటాక్స్ ఇంటెన్సిటీ ఎక్కువగా ఉంటుందని చెప్పేసి కూడా మనకు కొన్ని అనుభవాల ద్వారా తెలుస్తుందన్నమాట. ఓకే సార్.